sign test for two samples x1 y1 x2 y2 up to so on xn yn be the paired sample of size n. Paired sample అంటే సేమ్ శాంప్లింగ్ యూనిట్కి రిలేటెడ్ బిఫోర్ మెజర్మెంట్స్ అండ్ ఆఫ్టర్ మెజర్మెంట్స్ ఉన్నాయన్నమాట. x1 y1 x1 x2 అప్ టు సో ఆన్ xn ఇవన్నీ కూడా మనకు బిఫోర్ మెజర్మెంట్స్, y1 y2 అప్ టు సో ఆన్ yn ఇవన్నీ కూడా ఆఫ్టర్ మెజర్మెంట్స్. బిఫోర్ మెజర్మెంట్స్ యొక్క డెన్సిటీ ఫంక్షన్ వచ్చేసి f1 ఆఫ్ x, ఆఫ్టర్ మెజర్మెంట్స్ y1 y2 అప్ టు సో ఆన్ yn వీటి డెన్సిటీ ఫంక్షన్ వచ్చేసి f2 ఆఫ్ y. నేను సైన్ టెస్ట్ ఫర్ టూ శాంపిల్స్లో ఏమని తీసుకోవాలి నల్ హైపోథెసిస్ అంటే f1 ఆఫ్ x ఈక్వల్ టు f2 ఆఫ్ y. అసలు దీన్ని ఎందుకు చేస్తారంటే టూ శాంపిల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ సేమ్ పాపులేషన్ ఆర్ టూ శాంపిల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సేమ్ డిస్ట్రిబ్యూషన్. ఇది టెస్ట్ చేయడానికి చేస్తారనమాట సైన్ టెస్ట్ ఫర్ టూ శాంపిల్స్ అనేది. నల్ హైపోథెసిస్లో f1 ఆఫ్ x ఈక్వల్ టు f2 ఆఫ్ y అని తీసుకున్నాం. సో ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఏమని తీసుకోవాలి f1 ఆఫ్ x నాట్ ఈక్వల్ టు f2 ఆఫ్ y. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. x1 మైనస్ y1, x2 మైనస్ y2, x3 మైనస్ y3 అప్ టు సో ఆన్ xn మైనస్ yn. ఇట్లా డిఫరెన్సెస్ ఆర్ డీవియేషన్స్ ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ సమ్ పాజిటివ్ వాల్యూస్ అండ్ సమ్ నెగిటివ్ వాల్యూస్. ఇఫ్ ఇన్ కేస్ వచ్చిన వాల్యూ 0 అయితే ఆ అబ్జర్వేషన్ని ఆర్ ఆ శాంప్లింగ్ యూనిట్ని నెగ్లెక్ట్ చేసేసి శాంపుల్ సైజ్ని తగ్గించాలి. సేమ్ సైన్ టెస్ట్ ఫర్ వన్ శాంపుల్లో చేసినట్టు ఇక్కడ కూడా శాంపుల్ సైజు తగ్గించేసారు. ఇఫ్ ఎనీ వాల్యూ ఆఫ్ xi మైనస్ yi ఈజ్ 0 omit ద పేర్ అండ్ రెడ్యూస్ ద శాంపుల్ సైజ్. తర్వాత యూ వాల్యూ మనకు సైన్ టెస్ట్ ఫర్ వన్ శాంపుల్ ఏమైంది మినిమమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ సైన్స్ అట్లా చూసుకున్నాం. కానీ ఇక్కడ యూ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ మాత్రమే. మనకు నెగిటివ్ సైన్సే తక్కువ ఉన్నా సరే పాజిటివ్ సైన్స్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ని యూగా తీసుకోవాలి. దాట్ విల్ బి యూ. దాని తర్వాత యూ వాల్యూ వచ్చేసింది. దీని తర్వాత మనకి ఏం తెలుసు ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి వి హ్యావ్ ఎన్ వాల్యూ అండ్ ఆల్ఫా. ఆల్ఫా ఉంది అంటే మనం 1 మైనస్ ఆల్ఫా బై 2 క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండ్ 1 మైనస్ ఆల్ఫా బై 2 కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు. వీ హ్యావ్ n అంటే శాంపుల్ సైజ్ అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఫ్రమ్ ఆల్ఫా వీ కెన్ క్యాలిక్యులేట్ ఆల్ఫా బై 2 అండ్ 1 మైనస్ ఆల్ఫా బై 2. సైన్ టేబుల్ ఆర్ క్యుములేటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అని ఉంటాయి. వాటి నుంచి ఎట్ n అండ్ ఆల్ఫా బై 2 మనకు వాల్యూ తీసుకోవాలి సైన్ టేబుల్ నుంచి. దాన్ని x1 అనుకోవాలి. ఎక్కడ చూడాలి ఆ వాల్యూని n అండ్ ఆల్ఫా బై 2. దాట్ విల్ బి x1. అండ్ n అండ్ 1 మైనస్ ఆల్ఫా బై 2 దగ్గర కూడా వాల్యూని చూడాలి టేబుల్ వాల్యూ. దట్ విల్ బి x2. మనకి x1 x2 వస్తుంది. యూ అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇఫ్ x2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x అంటే x2కి x1కి మధ్యలో యూ లై అయిందంటే యాక్సెప్ట్ h0, అదర్వైజ్ రిజెక్ట్ h0. యాక్చువల్లీ ఇంతవరకు అయిపోయింది. But in case if n value is greater than or equal to 25, we need to perform large sample test or Z test. Z value ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? సేమ్ వన్ శాంపుల్లో చేసినట్టు Z ఈజ్ ఈక్వల్ టు u మైనస్ n/2 బై రూట్ ఓవర్ ఆఫ్ n/4. మోడ్ Z వాల్యూని టేబుల్ లెటర్ Z వాల్యూ ఆర్ క్రిటికల్ వాల్యూతో కంపేర్ చేయాలి. ఇఫ్ మోడ్ Z ఈజ్ గ్రేటర్ దెన్ Z ఆల్ఫా we should reject the null hypothesis. If mod Z is less than or equal to Z alpha we should accept the null hypothesis. Very simple. దానికి దీనికి డిఫరెన్స్ వన్ శాంపుల్కి టూ శాంపుల్కి డిఫరెన్స్ వచ్చేసరికి యూ ఒకటే. మనం వన్ శాంపుల్ యూ అనేది ఏం తీసుకున్నాం మినిమమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ ఓ నెంబర్ ఆఫ్ నెగిటివ్ సైన్స్ తీసుకున్నాం. కానీ ఇక్కడ యూ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ మాత్రమే. అండ్ అక్కడ డీవియేషన్స్ కూడా వన్ శాంపుల్ ఎట్లా ఫైండ్ చేసినాం ఈచ్ వాల్యూ మైనస్ మీడియన్ చేసినాం. కానీ ఇక్కడ టూ సెట్స్ పేర్డ్ శాంపిల్స్ కాబట్టి x1 మైనస్ y1 x2 మైనస్ y2 ఇట్లా డీవియేషన్స్ ఫైండ్ చేస్తున్నాం అంతే.